కాకినాడ మధురానగర్లో గల ఒక అపార్ట్మెంట్లో నివాసముంటున్న షేక్ జహీర్ బీబీని ఆమె పెద్ద కొడుకు షేక్ జహీర్ కమల్ కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రూరల్ సీఐ చైతన్యకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగం చేసుకుని ఏదొక పని చేయవచ్చని తల్లి పదే పదే మందలించడంతో కక్ష పెంచుకున్న కొడుకు తల్లిపై పిడుగుద్దులతో దాడి చేసి చంపినట్లు తెలిపారు. మృతురాలు భర్త షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ పాలిటెక్నిక్ చదువు మధ్యలో ఆపేసి ఇంటి వద్దనే ఉంటూ ఉండేవాడని గుర్తు చేశారు. పెద్ద కొడుకు తన తమ్ముడికి ఫోన్ చేసి అమ్మను కొట్టేశాను వెళ్లి చూడండి అని చెప్పాడని తెలిపారు. నిన్నటి రోజున కూడా మార్నింగ్ ఇంటి దగ్గరే ఉంది. అంటే చిన్న కొడుకు భర్త ఏమో పెయింటింగ్ పనులకు వెళ్తారు. ఈవిడ కొడుకుని మందలించింది. నిన్న ఉదయం కూడా మందలించినప్పుడు తల్లి మీద తిరగబడుతుంటే తండ్రి చిన్న కొడుకు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత సరి చెప్పి తండ్రి మళ్ళీ పనిలోకి వెళ్ళాడు. తండ్రి చిన్న కొడుకు ఇద్దరు కూడా పెయింటింగ్ పనికి వెళ్ళారు. సుమారు 4 గంటల ప్రాంతంలో ఈవిడ తల్లి మళ్ళీ ఈ పనికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటున్నావు, నువ్వు ఏదో ఒక పని చేసుకోకపోతే ఎట్లా, రేపు పొద్దున భవిష్యత్తు ఏంటి, ఎలా ఎర్నింగ్స్ ఎలా ఇట్లా దాని మీద ఆవిడ మందులు ఇచ్చిన కారణంగా ఒకసారి ఆవిడ మీద కక్ష పెంచుకొని ఈవిడ పదే పదే అంటుందని కక్ష పెంచుకొని ఆవిడ్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చైర్ తీసుకొని తల మీద కొట్టడం జరిగింది. అదేవిధంగా ముఖం మీద కూడా బలంగా పిడిగుద్దులు గుద్ది ఆవిడ్ని చంపేయటం జరిగింది. చంపిన తర్వాత ఎవరైతే చంపినట్టు ఉన్నాడో కొడుకు, పెద్ద కొడుకు మళ్ళీ చిన్న కొడుకు ఫోన్ చేసి అమ్మని ఇట్లా కొట్టి చంపేశాను అనడం జరిగింది. ఇమీడియట్ గా భర్త చిన్న కొడుకు పనిలోంచి తిరిగి వచ్చేసి ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసాం, దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా తెలియాల్సి ఉంది. మానసిక స్థితి సరిగా దాని మీద కొట్టడం ఇట్లా జరిగిపోయాడని తండ్రి గారి రిపోర్ట్ మీద మేము కేసు కట్టడం జరిగింది. అందరూ చెప్పడం ఏంటంటే తల్లి మీద పదే పదే తిరగబడుతున్నాడు, ఇట్లా తల్లి పని చేసుకోమన్నప్పుడు ఖాళీ కూర్చొని పని చేయన్నందుకు తిరగబడుతున్నాడు అని చెప్తున్నాను. ఖాదర్ బాషా అండి నా పేరు. పెయింట్ వర్క్ చేస్తాను సార్. కాంట్రాక్ట్ వర్క్ పెట్టుకుంటాను సొంతంగా. అంటే నేను వర్క్ లో ఉన్నానండి. వర్క్ లో ఉంటుండగానే మా మిస్సెస్ కి కొట్టి చంపేశాడండి మా అబ్బాయి. అండ్ మామూలు ఫోన్ ఇచ్చిందండి. ఈసారి ఫోన్ ఇచ్చిందండి. ఫోన్ వస్తే అమ్మకి కొట్టేశానని చెప్పేసి వెళ్ళిపోయాడండి. మళ్ళీ రెండోసారి ఏమో అమ్మ చచ్చిపోయింది, ఇంటికి వెళ్ళి చూడండి అన్నాడు. చూడమని ఇంటికి వెళ్ళేసరికి శవం అయితే ఉందండి. అసలు కోమలో కూడా లేదండి అసలు మనిషి. వెళ్ళి చూసేసరికి తల నిండా రక్తం కారిపోయి దారుణంగా అయిపోయిందండి మనిషి. మా అబ్బాయి పేరు షబ్బీర్ కమల్ అండి. పాలిటెక్నిక్ చదివాడండి. కారణం అంటే ముందు సైకిల్ వస్తుంది సార్, అక్కడికి వస్తే హాస్పిటల్ తీసుకుని బాగు చేయించాడు. 4 నెలలు బాగు చేయించారు సార్ వైజాగ్ మెంటల్ హాస్పిటల్. బాగు చేసిన తర్వాత బాగయ్యాడండి. మళ్ళీ ఈ మధ్యన ఏమైందో తెలియదండి. అలా అస్తమానం వాళ్ళ అమ్మ డబ్బులు అడగడం, టార్చర్ పెట్టడం చేస్తుంటాడండి. పని పాటికి వెళ్ళమంటే మటుకు వెళ్ళదండి. పని చేయమంటే కోపం వచ్చేస్తుంటుంది. పని చేయమంటే రౌడీని చేస్తున్నాడండి మా అమ్మ మీద. పనికి వెళ్ళమంటే వెళ్ళటండి, రౌడీని చేస్తున్నాడు. ఆ రౌడీని చేయడం వాళ్ళ అమ్మ ప్రాణం తీసేశాడు. 10,000 ఒకసారి అడిగేశాడండి. నేను ఆ సండే రోజు 10,000 అడిగితే వాళ్ళ అమ్మ ఎక్కడ తెస్తుందండి 10,000? అడిగినప్పుడల్లా వస్తుందండి. 500, 200 సినిమాకి వెళ్తానంటే 500 ఇస్తుందండి. మరి అంతగాని మేకని తేగం సార్, తేలం కదండి. దానివల్ల ఏం చేశాడంటే ఒకేసారి 10,000 అమౌంట్ అడగానే లేవురా అన్నది అనగానే ఇంకా కుర్చీతోనే దేంతో కొట్టేసాడు మాకు తెలియదండి. మేము వర్క్ లో ఉన్నాం. పరిగెట్టుకుని వచ్చేసరికి మనిషి ప్రాణం పోయింది. మీరు ఏం చేస్తుంటారు? నేను అదే పెయింట్ వర్క్ చేస్తాను సార్. కాంట్రాక్ట్ పెయింట్ వర్క్. మేము మొదలనగర్ ఉంటాం సార్. కాకినాడ మొదలనగర్. బెన్ని గారు చచ్చారు మొదలనగర్. సాయి అపార్ట్మెంట్ ఉంటాం. సాయి